నమస్తే, నేను జ్యోత్స్న. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్కేవీబీ పేటలో వేగంగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి సాయం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయాడు. వైద్యులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో సహాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడని స్థానికులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాపాడుకోవాలంటే ఇబ్బంది పడతారని చెప్పి నేను ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తా ఉన్నా. ఈ విధంగా చేస్తే ఒక నిండు ప్రాణం, ఒక ప్రాణం బలైంది, ఇంకో ప్రాణం కొట్టుకుంటా ఉంది. అదే డాక్టర్ ఉంటే కనీసం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఈ విధంగా డాక్టర్ లేకుండా చేస్తా ఉంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ దీనికి? వాళ్ళకి వేల జీతాలు ఇస్తారు, వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నారు, అక్కడ బతుకోమనండి మేడం. మేడం ఎట్లన్నా ఉండండి మేడం, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ నుంచి చేయాలి కదా. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఆ డాక్టర్ లేదన్న ఒక విషయానికే కదా ఇక్కడ కొంతమందిని మేము అరేంజ్ చేసి కూడా ఇక్కడ పెట్టించినాము. ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం చేసి కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, రూమ్ లేదు, ఫ్యాన్ లేదు, టీవీ లేదంటే అన్ని కూడా మేము అరేంజ్ చేసి పెట్టించాం కదా. లాస్ట్ టైం కూడా వాళ్ళతో పై అధికారులతో కంప్లైంట్ చేసి. మరి డాక్టర్ ఉండడానికి ఏం ఇక్కడ ఏం మీకు ఇప్పుడు ఆ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా మేడం? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇంకో ప్రాణం కొట్టుకుంటాను, కనీసం దానికైనా ట్రీట్మెంట్ చేసినట్టు కదా. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్కేవీబీ పేటలో వేగంగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ వారికి సాయం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. అతను మృతి చెందాడు. అయితే హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేకపోవడంతోనే ఆయన చనిపోయాడు అని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, చిత్తూరు జిల్లాలో ఇవాళ ఉదయం గోదా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి లారీ కార్వేట్ నగరం మండలం ఆర్కేవీపీ పేట వద్ద బోల్తా పడింది. అయితే లారీ డ్రైవర్ ను కాపాడేందుకు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్లన్నీ రోడ్డు పై నుంచి బయట వేసేందుకు ప్రయత్నించేటువంటి ఇద్దరు వ్యక్తుల పైన ఆర్టీసీ బస్సు దూసుకొచ్చిన ఘటన ఇవాళ నెలకొంది. ఈ ఆర్టీసీ బస్సు ఒకసారిగా దూసుకురావడంతో అక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ కింద పడినటువంటి రామలింగయ్య అనే అతను మృతి చెందారు తీవ్ర గాయాలతో. ఇంకో గిరిబాబు అనే అతను తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఆర్టీసీ బస్సు ఒకసారిగా దూసుకురావడంతో రామలింగయ్య అక్కడ తీవ్ర గాయాలు పాలయ్యారు. అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది రామలింగయ్యను కార్వేట్ నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వెంటనే అక్కడ వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడం, అతనికి ప్రథమ చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఆసుపత్రి ముందు తీవ్ర ఆందోళనకు అయితే దిగిన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కి, క్లీనర్ కి స్వల్ప గాయాలు కావడం, అదేవిధంగా వాళ్ళకు సాయం చేద్దామని వచ్చినటువంటి వ్యక్తి ఒకరు మృతి చెందడం, మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా బస్ డ్రైవర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నడి రోడ్డు పైన ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మనుషులందరూ అక్కడ ఉండటంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా అప్రమత్తం లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ చరణ్.